ఆనాడు నాగార్జునసాగర్ నీళ్ల విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఈ సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగిండ్రు సీత కొరకు, భీమాముల కొరకు, ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికోడు వెన్నుపోటు పొడుచుకుంటారు. మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టడం అనేది మా హక్కు, తప్పకుండా. ఎక్కడనో 600, 700, 800 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పెడుతుంటే ఆనాడు మీ ఆంధ్ర భాషల దగ్గర నోరు మూసుకొని కూర్చున్న వాళ్ళు ఇవాళ నల్గొండ జిల్లా తెలంగాణలో లేనట్టు, అక్కడ పెట్టడం ఏదో తప్పన్నట్టు మాట్లాడుతున్న సమాధానం చెప్పాలి వీళ్ళు. దీనికి ఎవడో నల్గొండలు పెట్టడానికి వ్యతిరేకించి వాడు ఎవడైనా సమాధానం చెప్పాలి. సింగరేణి బొగ్గు గనులు మనందరి హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. సింగరేణి తెలంగాణకు తలమానికమని, తెలంగాణ కొంగు బంగారం అని మాట్లాడుకున్నాం, రాసుకున్నాం పాటలు. ఇవాళ నల్గొండను మామినగరం వేరు చేసి మాట్లాడతారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మొత్తం మీరు 60 ఏళ్ళు నాశనం చేసిపోయిన నల్గొండ జిల్లా ఇవాళ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది ఆర్థికంగా. 2 లక్షల మందిని చంపేసిపోయారు దుర్మార్గంగా ఫ్లోరోసిస్ వ్యాధిని మాకు అంటగట్టి. ఇవాళ పోగొట్టుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్లలోనే ఫ్లోరిన్ మహమ్మారిని మాయం చేసినాం. ఇంటింటికి నీళ్ళు ఇచ్చి భగీరథ తెచ్చి అదొక నల్గొండ జిల్లాకే పరిమితం చేయలే, మొత్తం తెలంగాణకి ఇచ్చిండు కేసీఆర్. సమస్య ఎక్కడ ఒక్క ప్రాంతంలో ఉన్నా రాష్ట్రం అంతా ఒక్క తీరుగా అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేసి ఇంత స్పష్టంగా కనబడుతుంటే పరిపాలనలో పారదర్శకత, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం ఒకే పద్ధతిలో అభివృద్ధి జరగాలని చెప్పి తాపత్రయపడి పనిచేసిన కేసీఆర్ పైన ఒక చిల్లర ఆరోపణలు చేస్తూ మసిపూస్తూ మారేడుకాయ చేస్తామనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలేం నమ్మరు. వాస్తవాలు ఇవి. అదే సమయంలో స్పష్టంగా చూపించినాం. ₹2, ₹3.90 ఏదైతే ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నామో అదే సమయానికి ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన సింహాద్రి స్టేజ్ 2 నుంచి ₹4.33 తీసుకోవాల్సి వచ్చింది. ₹4.30 తీసుకోవాల్సి వచ్చింది. మనం పీపీఏ చేసినాం. అది ఏ పద్ధతిలో పీపీఏ చేసినామో ఇది కూడా అదే పద్ధతిలో పీపీఏ చేసినాం. ఎన్టీపీసీది, ఛత్తీస్గఢ్ది 2 ఒకే పద్ధతిలో పీపీఏ చేసినాం. మనతో పాటే పీపీఏ చేసుకున్న తమిళనాడు ₹4.90 చెల్లించింది అదే నెలలో, 2 నెలల్లో. ఆ రోజుకి ₹3.90 మనం ఏదైతే ఛత్తీస్గఢ్ పవర్ చెల్లిస్తున్నామో ఆ సమయానికి ఎన్టీపీసీ నుంచి మనం తీసుకుంటున్న, జెజ్జర్ నుంచి తీసుకుంటున్న విద్యుత్కి ₹17 యూనిట్కి చెల్లిస్తున్నాం. కూడంకల నుంచి తీసుకున్న విద్యుత్కి ₹11 చొప్పున చెల్లిస్తున్నాం. మీ కాలంలో జరిగిన అగ్రిమెంట్ ₹17 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా, ₹11 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా, ₹4.90 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా, ₹4.30 ఎక్కువనా, ₹3.90 ఎక్కువనా? లేదా వీళ్ళకి సోయి చదువుకోలేదా కోదండరాం? వీటి మీదనే సమాధానం చెప్పాలి. డొంక తిరుగుడు పోవద్దు కోదండరాం. ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడవద్దు. నేను చెప్పినంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో పెట్టి వీటి సమాధానం చెప్పాలి. వాళ్ళు రాయించిన దొంగ రాతలకు, రోతరాతలకు మద్దతిస్తూ
ఈ రకంగా ప్రజలను దాని ప్రకారం పెట్టించే ప్రయత్నం చేస్తారా? ఎప్పుడు తప్పని చెప్పాలి? ఆ సమయానికి అవతల ఇంకెక్కడ ₹2కో ₹3కో దొరుకుతుండే పక్క రాష్ట్రం వాళ్ళు ఇగో ₹2.80 ₹3.80కే చేసుకున్నారు, లేదా ₹3.89 చేసిండ్రు, మీరు ఒక పైసా ఎక్కువ పెట్టిరని చూపిస్తే నిజంగానే మేము ఆలోచన చేసుకోవాలి, మేము పొరపాటు చేసినామా అని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సమయానికి ₹3.90 మేము చేసుకున్న నాటికి మనకంటే ఒక్క పైసా తక్కువ చేసుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా? దీనికి ఈ మేధావులు చెప్పాలి సమాధానం. అప్పుడు మనం ఎక్కువ చెల్లించినట్టు అవుతుంది. అప్పుడు ఎంత తేడా ఉందో ఆ పైసలు మన నష్టం జరిగిందని భావించాల్సి వస్తుంది. ఇట్లా చెప్తున్నావు, ఏ ఆధారంతో చెప్తున్నావు నువ్వు? ఇవాళ 6,000 కోట్ల నష్టం జరిగింది అని కోదండం ఏ ఆధారంతో చెప్తున్నాడు? చెప్పాలి సమాధానం. దొంగలతో చేతులు కలిపి నీకున్న ఈర్ష్యనో నీకున్న ద్వేషాన్ని ప్రకటించుకుంటున్నాం. అందుకే ఇవాళ ఏదైతే తప్పుడు రాతలు రాసి ఎవడు లేకుండా ఎవడు చెప్పకుండా దానికి అమ్మ ఎవడో చెప్పకుండా ఆధారం లేకుండా రాసిన రాతల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులోనైనా ఇటువంటి వేసేటప్పుడు ఆ మీడియా హౌసెస్ మీరు బాధ్యతగా ఉండాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు వీళ్ళను పిచ్చి వాళ్ళు అనుకోవాలన్నా మంచి వాళ్ళు అనుకోవాలన్నా ఈ మాటలు మాట్లాడే వాళ్ళని మంది అయింది ఇప్పుడు. హలో, వస్తుందా? ఇది ఒక తెలివి తక్కువ తనంతోనో మూర్ఖత్వంతోనో వస్తున్న మాటలు. ఆయన కమిషన్లు తప్పుపడతారా? వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఉంది. కేసీఆర్ ఎమ్మడి అరెస్ట్ చేయాలి, ఇక మొత్తం మేమే ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలి అన్న ఆతృత కనబడుతుంది. 5 ఏళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, బండి సంజయ్ రేవంత్ రెడ్డి వేరువేరు కాదు, కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే ఈ రాష్ట్రంలో, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు అనే విషయం మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఇంకా మరో తార్కాణం బండి సంజయ్ మాటలు. బండి సంజయ్ కనీస జ్ఞానం లేదు. ఒక జడ్జినే మార్చమని అడిగే హక్కు ఒక నేరారోపితుడికి ఉంటుంది, ఒక నిందితుడికి ఉంటుంది. గా విషయం కూడా కనీస పరిజ్ఞానం లేనివాడు బండి సంజయ్. ఇంకా గొప్ప మేధావులు వీళ్ళు, మర్చిపోవాలి ప్రజలకు. ఏది వాళ్ళు చెప్తుంది ప్రధానమైంది వాళ్ళ భద్రాద్రి విషయంలో వాళ్ళ ఆదేశం ఏంది? కేవలం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వాడితే కొంచెం పొగ తక్కువ వచ్చేది, 1 కిలో 2 కిలోల బొగ్గు తక్కువ ఖర్చు అయ్యేది, దానివల్ల రోజుకు 1 కిలో బొగ్గు ఎక్కువ కాలితే 25 ఏళ్లలో 8,000 కిలోలు కాలేది అని చెప్పి ఒక కాకి లెక్కలేసి ఏదో ప్రజలు పక్కదో పట్టించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రజలు, నగరాల ప్రజలు, పట్టణాల ప్రజలు, మీరు ఒకవేళ హైదరాబాద్లో రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది, 1,000 మెగావాట్ల విద్యుత్ తక్కువై హైదరాబాదులో విద్యుత్ కోతలు ఉంటే మీరు అనుభవించిన క్షోభ, ప్రతిరోజు లక్షల జనరేటర్లు ఏ షాపుకు పోయినా సాయంత్రం కాగానే మొదలైన జనరేటర్ల వృధా, వాటి చప్పుడు వల్ల వచ్చిన శబ్ద కాలుష్యం ఎంత, వాటి పొగ వల్ల వచ్చిన, వాటి కార్బన్స్ వల్ల వచ్చిన వాయు కాలుష్యం ఎంత, ఆ పొగ పీల్చుకోవడం ద్వారా ఆ షాపులో ఉన్న ప్రజలు, ఆ షాపు నుంచి నచ్చిన